మీ అందరికీ ఓ విషయం చెప్తాను నేను. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. హిందువులు కాకుండా వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వారి వారి గ్రంథాల్లో కేవలం వాళ్ళ దేవుణ్ణి మాత్రమే ప్రార్థన చేయాలి, పూజ చేయాలి. వేరే మతస్థులు ఎవరైతే ఉంటారో వారిని వ్యతిరేకించాలి, వారిని మతం మార్చాలి లేదా చంపేయాలి అని వాళ్ళ మత గ్రంథాల్లో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అదే మన హిందూ ధర్మం చూసుకుంటే పవిత్రమైనటువంటి భగవద్గీతలో నేను కేవలం హిందువులకే కాదు, ఎవ్వరు ఏ విధంగా నన్ను పూజ చేసినా సరే వారికి నేను అనుగ్రహిస్తాను అని చెప్పి కృష్ణ భగవానుడు తెలియజేశాడు. అందుకనే మన ధర్మము విశ్వవ్యాప్తమైంది. సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రవర్ధమానంగా విరాజిల్లుతోంది. ఈరోజు దేశాల్లో కూడా హిందూతనం యొక్క గొప్పతనం ఈ భగవద్గీత ద్వారా వెళ్తోంది.